సార్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి రెండిటికి కూడా సేమ్ ప్రియారిటీ ఉంటుంది సార్. జిఎస్ అయినా అర్థమెటిక్ రీజనింగ్ అయినా. ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ని ఒక 50% అనుకుని తర్వాత జిఎస్ని ఒక 50% అనుకున్నప్పుడు జిఎస్లో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి సార్. మరి కరెంట్ ఓరియంటేషన్ చదవాలి సార్ ఏజ్ అయినా కూడా. ప్రతి సబ్జెక్ట్ని మనం కరెంట్ ఓరియంటేషన్ బేసిస్ చదివితే ఎట్లుంటుందంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి వ్యాధులు కావచ్చు, అంటే మనకు బయాలజికల్ సైన్స్లో కవర్ అవుతుంది సార్. ఇప్పుడు బయాలజికల్ సైన్స్లో ఉన్నటువంటి ఒకటే నేను ఖచ్చితంగా సిలబస్ ప్రకారం చదువుతుంటే కుదరదు సార్. కరెంట్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ కూడా మనం కొనసాగించాలి సార్. అట్లా జిఎస్ వచ్చేసి ఒక 50% ప్రియారిటీ ఇవ్వాలి సార్. అర్థమెటిక్ రీజనింగ్ సైడ్ ఒక 50% ప్రియారిటీ ఇవ్వాలి సార్. ప్రియారిటీ వైజ్ తీసుకొని మనం టైం టేబుల్ మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మన జిఎస్ అర్థమెటిక్ రీజనింగే కాదు సార్, దీంతో మనకు ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ మనం ఫిజికల్ ఈవెంట్స్కి గ్రౌండ్కి వెళ్ళమని చెప్తున్నాం. అంటే మొత్తం ఓవరాల్గా మనం ఒక 10 అవర్స్ని మనం చదవడం కోసము, అంటే మొత్తం ప్రిపరేషన్ కోసం నేను టైం కేటాయిస్తాను అనుకుంటే, లేకుంటే 8 అవర్స్ కావచ్చు, మంచిగా చదివే వాళ్ళు ఒక 6 అవర్స్ కావచ్చు. ఈ 10, 8, 6 కాకుండా మిగిలిన ఒక 2 అవర్స్ గ్రౌండ్ అనుకుంటున్నాం మనం మార్నింగ్ ఈవినింగ్. మరి ఈ 6 అవర్స్లో ఒక 3 అవర్స్ జిఎస్కి, ఒక 3 అవర్స్ అంటే 50% టైంని జనరల్ స్టడీస్కి ఇవ్వాలి సార్. ఒక 50% టైంని మనం అర్థమెటిక్ రీజనింగ్కి ఇస్తే ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ అనేది తరోగా, అంటే ఒక క్రమ పద్ధతిలో ప్రిపేర్ అయినట్టు అవుద్ది సార్. ఇక దానిలో ఎప్పుడు తీసుకున్నా కూడా నేను ఏమంటానంటే సార్, టైం ఇంటర్వెల్స్ కూడా 3 అవర్స్ తీసుకోవాలి సార్. ఎప్పుడు మనం ఒకసారి కూర్చున్నామంటే 3 అవర్స్కి ఒకసారి లేవడం అనేది ఇప్పటి నుంచి అలవాటు వేసుకోవాలి. ఎందుకు అని అంటే ఎగ్జామ్ అనేది 3 అవర్స్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. అంటే ఎప్పుడో జరగబోయేటువంటి ఎగ్జాము ఒక సంవత్సరము, 5 నెలలు, 6 నెలలో, 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా మనం అనుకున్నట్టయితే ఇప్పటి నుంచి వెళ్ళే నీ బాడీకి, నీ మనసుకి, నీ యొక్క ఆలోచన విధానానికి 3 అవర్స్ కూర్చుండి సిలబస్ని అర్థం చేసుకోవడం, చదవడం, రాయడం అనేది ప్రాక్టీస్ చేస్తే నీకు ఎగ్జామ్ యొక్క టైం ఆ 3 అవర్స్లో నీకు ఆలోచన విధానం, నీ బ్రెయిన్ స్పందించేటువంటి విధానం, మనసు స్పందించే విధానం, ఆతృత అనేది తగ్గి అలవాటు పడతాను సార్. అట్లా అంటే ఇది ఒకటి నేను గ్రేట్గా నేర్చుకున్నటువంటి ఇష్యూ సార్. నేను కూడా ప్రిపేర్ అయినప్పుడు 3 అవర్స్ టైం ఇంటర్వెల్స్ ఇప్పటి నుంచెల్లే మనం అలవాటు చేసుకోవాలి సార్. అట్లా అలవాటు చేసుకొని ఆ తర్వాత ఏ సబ్జెక్ట్ను ఏ 3 అవర్స్ చదువుతాం అనేది ముందు నుంచే సిలబస్ మొత్తాన్ని మనం ముందు పెట్టుకొని ఆ సిలబస్ని ఆ 3 అవర్స్లో ఎన్ని టాపిక్స్ క్లియర్ చేస్తాం, నెక్స్ట్ డే ఏ సబ్జెక్ట్ చదవాలి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది సార్. నీ పవర్ను బట్టి అది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది సార్. ఇప్పుడు నా పవర్ ఏందో నాకు తెలుసు, మీ పవర్ ఏందో మీకు తెలుసు. అట్లా ఎవరి పవర్ వారికి తెలుస్తుంది ఖచ్చితంగా. వారి యొక్క గ్రాస్పింగ్ లెవెల్స్ని బట్టి వాళ్ళు టైం టేబుల్ వేసుకోవాలి సార్. ఒకరు ఒక సబ్జెక్ట్ని ఒకసారి చదివితేనే గుర్తుంచుకుంటారు, ఒకళ్ళు 2 సార్లు చదవాలి, ఇంకొకళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి. వాళ్ళ యొక్క స్పీడ్ కానీ, అర్థం చేసుకునే విధానం కానీ, గుర్తుంచుకునే విధానం కానీ వాళ్ళు అంచనాలు వేసుకొని దానికి అనుగుణ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి సార్. అది 3 అవర్స్ ఇంటర్వెల్స్లో ప్రిపేర్ చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది సార్.